సో ఈరోజైతే మనము థైరాయిడ్ గురించి అయితే చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవేణి దాసరి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది వస్తుందండి. ముందు నుంచి లేకపోయినా ప్రెగ్నెన్సీలో అయితే వస్తుంది. నాకైతే అలానే వచ్చింది. నాకు వచ్చింది అది తర్వాత తగ్గిందా లేదా అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. మొత్తం చూడండి చివరి వరకు. మెయిన్ థైరాయిడ్ వల్ల మనకి ఏంటంటే ఫుల్ టయర్డ్గా అనిపిస్తుంది. ఎప్పుడు పడుకోవాలి, అలసిపోయాము బాగా, పడుకోవాలని ఇదిలోనే ఉంటామండి. మనలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల మనకైతే ఇలాగైతే అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మనం థైరాయిడ్ వల్ల కొంచెం వెయిట్ గెయిన్ కూడా ఎక్కువగానే అవుతామండి. నార్మల్గా వెయిట్ గెయిన్ అయ్యేదానికంటే కూడా థైరాయిడ్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ ఇంకొంచెం ఎక్కువ అవుతాము. ఇది బీపీని కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ చేస్తుందండి థైరాయిడ్ అనేది. అలాగే థైరాయిడ్ మరీ ఎక్కువగా ఉంటే బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేసిద్దండి. అంటే కొంతమంది చెప్తారు కదా, పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, మిస్క్యారేజ్ అయిపోతుంది అలాగ అంటారు కదండి. అలాగనే థైరాయిడ్ వల్ల కూడా కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలాగే వచ్చిన కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల మిస్క్యారేజ్ అయితే అయిపోతూ ఉంటుంది. దానికి పక్కాగా ఏంటంటే మనం మెడిసిన్ అయితే తీసుకుంటుండాలండి, ట్రీట్మెంట్ తీసుకుంటుండాలి. సో మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనకు కొన్ని రకాల టెస్టులు అయితే చేస్తారు కదండి. అందులో బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. బ్లడ్ టెస్టులు, షుగరు, హెచ్ఐవి, థైరాయిడ్ అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్ అన్నీ చేస్తారండి. చేసినప్పుడు మనకు కనుక థైరాయిడ్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయితే మనకి థైరాయిడ్కి మనకి ఉన్న లెవెల్స్ని బట్టి మెడిసిన్ అయితే ఇస్తారండి. డోసు అంటే 25 mg 50 mg లాగా ఉంటుందండి. దానిలో మనకి తగ్గ మెడిసిన్ అయితే మనకైతే ఇస్తారు. మనమైతే ఖచ్చితంగా మెడిసిన్ అయితే తీసుకుంటుండాలండి. రోజు ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే బెటర్ అండి. మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 1 hour వరకు ఏం తీసుకోకూడదు. అట్లీస్ట్ టీ, కాఫీ, ఫుడ్ ఏం తీసుకోకుండా ఉంటే మెడిసిన్ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మరి థైరాయిడ్ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్, అలాగే మిస్క్యారేజ్ అయిపోయే ఛాన్సెస్, బేబీ వెయిట్ అనేది తక్కువగా ఉండడము, గ్రోత్ సరిగా లేకపోవడము ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. కాబట్టి మెడిసిన్ అనేది టైం టు టైం తీసుకోవాలండి. టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. మనకైతే సజెస్ట్ చేస్తారు 2 monthsకి ఒకసారి అలాగా డాక్టర్ అయితే మనకి సజెస్ట్ చేస్తారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమని. మారుతుంటుంది కాబట్టి ఒకవేళ మనకి అటు ఇటుగా ఉంటే దానికి తగ్గ మెడిసిన్ అయితే రాస్తారు, అంతేగాని ఆపడం అయితే ఉండదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మంత్ చేయించుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంది, నెక్స్ట్ టైం చేయించుకున్నప్పుడు తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు సొంతగా వాళ్ళే థైరాయిడ్ మెడిసిన్స్ అనేవి తీసుకోకుండా ఆపేయడం అలాగే చేస్తుంటారండి. అలాగే చేయకూడదు, డాక్టర్ చెప్పినట్టు చేయాలి. వాళ్ళు డోస్ అయితే అసలుకి పూర్తిగా ఆపడం అయితే ఉండదండి. డోస్ అడ్జస్ట్ చేస్తారు అంతే. దానివల్ల మనకి బేబీ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మదర్కి థైరాయిడ్ ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది బేబీకి చూపిస్తుందండి. అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో అయితే చూపిస్తుంది. సో కొంతమంది ఏంటంటే మదర్కి థైరాయిడ్ ఉంది కదా, అది బేబీకి కూడా పుట్టినప్పుడు వాళ్ళకు కూడా వస్తుందేమో అనుకుంటారండి. మోస్ట్లీ నో అండి. విత్ ప్రాపర్ మెడికేషన్ అండ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకుంటే మనకైతే పిల్లలకైతే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇవి డాక్టర్ చెప్పిందే. నాకు థైరాయిడ్ ఉంది నా ప్రెగ్నెన్సీలో, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 3rd monthలో నాకు టెస్ట్ చేసినప్పుడు నాకైతే థైరాయిడ్ ఉంది, పాజిటివ్ వచ్చింది. దానికి నాకైతే మెడిసిన్ ఇచ్చారు. నేను చివరి వరకు మధ్యలో నాకు అటు ఇటుగా మారుతున్నప్పుడు నాకు డోస్ అయితే అడ్జస్ట్ చేసి ఇచ్చారు. నేనైతే మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉన్నాను. డెలివరీ తర్వాత ఒక 20 days చూడండి, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్. మీకు కనుక థైరాయిడ్ ఉంటే అప్పుడు మళ్ళీ థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పారు. నేను ఒక 1 month తర్వాత అయితే టెస్ట్ చేయించుకున్నాను. నాకు థైరాయిడ్ లెవెల్స్ అంతా నార్మల్గా ఉన్నాయండి డెలివరీ తర్వాత. సో మెడిసిన్ అయితే నేనైతే ఇంకా యూజ్ చేయలేదు. అలాగే నాకు పాప పుట్టిన తర్వాత, మా పాపకు కూడా ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తారండి. వాళ్ళకు కూడా షుగరు, హెచ్ఐవి, థైరాయిడ్ ఇవన్నీ చేస్తారు. మా పాపకు కూడా చేశారు థైరాయిడ్ టెస్ట్. నాకుంది కదా ఆమెకు వస్తుందేమో అది ఉంటుంది కదండి, అలాగైతే పాపకు కూడా ఏం రాలేదు, తనకు కూడా నార్మలే ఉంది. ఇంకొంతమంది ఏమంటారంటే థైరాయిడ్ ఉంటే నార్మల్ డెలివరీ కాదేమో కొంతమంది అన్నారు మాతో ఇలాగా అని. థైరాయిడ్ ఉంటే నార్మల్ డెలివరీ కాదని ఏమి ఉండదండి. నార్మల్ డెలివరీ కావాలంటే ఆ టైంకి చాలా ఉంటాయండి. అంటే బేబీ సపోర్ట్ చేయాలి, బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, బ్రీచ్లో ఉందా, నార్మల్గా ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి అన్నీ కరెక్ట్గా ఉండాలి. మనం కూడా ఆ టైంకి నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేయగలగాలి. ఇవన్నీ ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఒక్కటే ఎఫెక్ట్ చేసిద్ది అనుకోకూడదు. థైరాయిడ్ వల్ల అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నాకు థైరాయిడ్ ఉందని చెప్పాను కదండి, నాదైతే నార్మల్ డెలివరీ అయింది.
ఇంకోటి ఏంటంటే కొంతమంది మేము అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము, సో తీసుకుంటున్నాం కాబట్టి మాకు థైరాయిడ్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, మేము ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. అలా ఉండదండి. మీరు అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదే. దానివల్ల మీకు ఆ లెవెల్స్ అనేవి, అయోడిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అంతేగాని మొత్తానికి తీసుకోకుండా ఉండేంత ఇదైతే ఉండదండి. కంట్రోల్లో ఉంటాయి, మెయింటైన్ అవుతూ ఉంటాయి అంతే. కానీ టోటల్ ప్రెగ్నెన్సీలో మాత్రం మెడికేషన్ అయితే మీరు పక్కాగా తీసుకుంటుండాలండి. డాక్టర్ సలహా లేనిది ఏది చేయొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మందికి అబార్షన్స్, మిస్కరీస్ ఇలాగా అయిపోతూనే ఉంటున్నాయి కాబట్టి కొంచెం డాక్టర్ గైడెన్స్ని బట్టి మనం వెళ్తే ఏంటంటే మనకు కూడా మంచి జరుగుతుంది. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.